అల్లా సుబ్హాను తాలా ఆదం అలైహిస్సలాం గారికి సజ్దా చేయమని ఆదేశించగా వారు అందరూ సజ్దా చేశారు. కానీ షైతాన్ సజ్దా చేయలేదు. అల్లా తాలా హజరత్ ఆదం అలైహిస్సలాం గారితో ఇలా అన్నారు: ఓ ఆదం, మీరు మరియు మీ భార్య స్వర్గంలో నివసించండి మరియు మీకు కావలసిన చోట తినండి మరియు త్రాగండి. కానీ ఒక నిర్దిష్ట దరఖాస్తు ప్రకారం దయచేసి ఈ చెట్టుని సమీపించకండి, లేకపోతే మీరు కూడా తప్పు చేసిన వారిలో ఉంటారు అని అల్లాహు తాలా చెప్పడం జరిగింది. వారిని పరీక్షించదలచి వారు మనకి లోబడతారో లేక మర్చిపోయి సైతాను ప్రభావానికి లోనవుతారో చూద్దాం. ఇబ్లీష్ అనగా శైతాను ముందు నుండే ఆదం అలైహిస్సలాంపై కోపంగా ఉన్నాడు. ఎందుకనగా ఆదం వలన అల్లాహు తాలాకి దూరం అయ్యాడు మరియు స్వర్గం నుండి బహిష్కరించబడ్డాడు మరియు అతను అల్లాచే శపించబడ్డాడు. అందువలన అతను ఆదం అలైహిస్సలాం మరియు ఆదం సంతానాన్ని మోసం చేసి నరకాగ్నికి తీసుకువెళ్తాను అని ప్రమాణం చేశాడు.